అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో దోస్ ఏంటంటే నేను ఫేషియల్ కొన్నాను, కొత్త కిట్ ఇది స్కిన్ సొల్యూషన్స్ O3+ అట. సో ఇది గోల్డ్ ఇన్ఫ్యూజన్ ఫేషియల్ బ్రైట్నింగ్ ఫేషియల్ కిట్, సింగిల్ యూస్ కిట్ విత్ పీల్ ఆఫ్ మాస్క్ అని చెప్పుంది. సో దీనిలో చాలా వేరియంట్స్ ఉన్నాయి. నేను ఏంటంటే గోల్డ్ తీసుకున్నాను అనమాట. సో దీనిలో 24 క్యారెట్ గోల్డ్ అని చెప్పుంది అండ్ అన్ని స్కిన్ టైప్స్కి సెట్ అవుతుంది అని చెప్పుంది. సో దీని MRP 560 రూపీస్. అండ్ నేను ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఫేస్ మీద మేకప్ ఉంది కాబట్టి నేను ఫస్ట్ క్లెన్జింగ్ ఆయిల్ క్లెన్జర్ యూస్ చేసి నా ఫేస్ మీద మేకప్ రిమూవ్ చేసుకుని వస్తాను. సో ఇంట్లో ఏంటంటే కొంచెం జనాలు ఉన్నారు, అందుకని మీకు వాయిసెస్ అవి వినిపించవచ్చు. ఇది ఏంటంటే మూత సరిగా ఓపెన్ అంటే ఒకటేసారి వచ్చేస్తుంది బయటకు, అందుకని నాకు భయం దీంతో. సో వచ్చింది. సో నేను ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ మేకప్ రిమూవ్ చేయడానికి ట్రై చేస్తాను. బికాస్ నేను కాజల్ అది అప్లై చేశాను అనమాట. సో వాటర్ ప్రూఫ్ ఏం కాదు, వాళ్ళు పోతుంది అని. సో ఫస్ట్ మసాజ్ చేసిన తర్వాత నేను ఏం చేస్తానంటే వాష్రూమ్లోనే ఫేస్ వాష్ తోటి ఫేస్ వాష్ చేసుకొచ్చేస్తాను. ఎందుకంటే మనం ఫేషియల్లోకి వెళ్ళిపోతాం డైరెక్ట్. ఇదంతా మనం అందరం చేసేదే కదా. బాగుంది గైస్. ఇక్కడ ఏంటంటే వీళ్ళు స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 అని చెప్పించారు. అండ్ వాటి కంప్లీట్ ఇంగ్రీడియంట్ లిస్ట్ని ఇక్కడ మెన్షన్ చేశారు. ఓకే, సో స్టెప్ 1 ఏంటంటే గోల్డ్ క్లెన్జింగ్ జెల్. నేను ఫేస్ వాష్ చేసుకొచ్చాను. సో ఎప్లై క్లెన్స్ ఆన్ ద ఫేస్ ఇన్ సర్కులర్ మోషన్, మసాజ్ జెంట్లీ అండ్ రిన్స్ ఆఫ్. ఓకే, సో స్టెప్ 1 ఇది. సో దీన్ని ఎలా రిమూవ్ చేయాలి? సో దీన్ని కిందకి ప్రెస్ చేస్తే ఏంటంటే ఈ క్యాప్సూల్ బయటకు వచ్చింది. నువ్వు వెట్ చేసుకోమని ఏం లేదు, బట్ నా స్కిన్ ఏంటంటే ఆల్రెడీ హాఫ్ వెట్ ఉంది. సో ఇది రిమూవ్ చేయడానికి వస్తుంది. మళ్ళీ వెళ్ళి నా సిజర్స్ వెతుకొచ్చాను, బట్ ఇంత లోపల నాకు అర్థమైంది ఇలా జస్ట్ ఇలా రిమూవ్ చేస్తే వచ్చేస్తుంది అని చెప్పి. సో చాలా బాగుంది ఇది చూడడానికి, లిటరలీ గోల్డ్లా ఉంది అది. నేను మీకు బ్యాక్ క్యామ్ ఆన్ చేసి చూపిస్తాను. సో యాజ్ యూ కెన్ సీ దీని టెక్స్చర్ అనేది ఇలా ఉందన్నమాట. చాలా బాగుంది, లైక్ గోల్డ్, రియల్ గోల్డ్ లాగా ఉంది. సో ఇప్పుడు నేను దీంతో ఫేస్ వాష్ చేసుకొస్తాను. సో నేను జస్ట్ డైరెక్ట్గా నేను అప్లై చేసేస్తాను గైస్. ఫెయిర్ అండ్ లవ్లీ స్మెల్గా ఉంది. సో వాటర్ కొంచెమే ఉంది నా స్కిన్ మీద. సో నేను ఏంటంటే మసాజ్ చేసి తర్వాత మళ్ళీ వాష్రూమ్లో కూడా కొంచెం వాటర్ తీసుకుని మసాజ్ చేసేస్తాను. ఇది ఏదో స్మెల్, ఇది ఫెయిర్ అండ్ లవ్లీ కాదు కానీ మనకి ఎప్పుడు నార్మల్ స్మెల్. ఓకే, నా కళ్ళు మండుతున్నట్టు ఎక్కువ ఏమీ లేదు ఫ్రేగ్రెన్స్, బట్ ఐ థింక్ కళ్ళు మండుతున్నాయి. ఓకే, సో కళ్ళ చుట్టూ అప్లై చేయను. ఎస్ గైస్, కళ్ళు మండుతున్నాయి నాకు. ఓకే, సో నేను ఫేస్ వాష్ చేసుకొచ్చాను, బాగానే ఉంది, బట్ నాకు కళ్ళు మండ. ఈవెన్ వాష్రూమ్లో కూడా నేను కొంచెం ఎక్కువ తీసుకుని అప్లై చేసాకంటే కళ్ళు మండినట్టు అనిపించింది. స్మెల్ అంతా ఓవర్గా లేదు కానీ ఏదో కళ్ళు మాత్రం మండే. సో ఫస్ట్ స్టెప్ మనకి గోల్డ్ క్లెన్జింగ్ జెల్ అయిపోయింది. తర్వాత ఏంటంటే డెర్మో మెలాన్ క్యావియర్ డీ ట్యాన్. సో అప్లై స్క్రబ్ వైల్ డైల్యూటింగ్ విత్ వాటర్ దేవాలి. జెంట్లీ మసాజ్ ఫర్ 2 to 3 minutes. Do not rub too hard. Wash off. ఓకే, సో ఇది మనకి సెకండ్ స్టెప్ అనమాట. ఇది డీ ట్యాన్. ఓకే, సో బేసికల్గా ట్యాన్కి అది వర్క్ అవుతుంది. అండ్ అన్ఫార్చునేట్లీ నా ఫేస్ మీద ట్యాన్ లేదు, సో నేను ఈ మ్యాటర్లో చెప్పలేను, బట్ ఇది ఎలా ఉంటుంది అనేది చూస్తాను. సో నేను ఏంటంటే ఫేస్ అప్లై చేసి వెయిట్. ఓ మై, ఓకే, చాలా స్మూత్గా ఉంది గైస్ స్కిన్ టచ్ చేయడానికి. ఓకే, సో ఇది నేను స్క్రబ్ కదా, సో ఇది ఓపెన్ చేసి మీకు చూపిస్తాను కన్సిస్టెన్సీ. ఓకే, సో ఇది సెకండ్ స్టెప్ అనమాట. సో స్క్రబ్ కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంది, వైట్ కలర్లో ఉంది మనకి. సో సార్ట్ ఆఫ్ ఇది క్రీమ్ మూజీ టెక్స్చర్లో ఉంది చెప్పాలంటే. సో నా బజ్జీ బయట ఆడుకోవడానికి వచ్చింది. సో ఇది ఏంటంటే నేను కొంచెం కళ్ళకి దూరంగా పెడతాను, బికాజ్ నాకు ఐ మీన్ జెల్లే అంత సో జెల్లే అంత మండింది కాబట్టి ఆబ్వియస్లీ స్క్రబ్ ఇంకా స్ట్రాంగ్ ఉంటుంది మనకి స్కిన్ మీద. ఈ ఫేషియల్స్తో నాకు ఏం నచ్చదు అంటే దీనిలో ఆరెంజ్ బీట్స్ ఉన్నాయి గైస్. సో నాకు ఫేషియల్స్తో ఏం నచ్చదు అంటే ప్యాచ్ టెస్ట్ చేయడానికి ఉండదు. సో ఒకవేళ కనుక కర్మ కాదు మనకు అది సరిగ్గా సెట్ అవ్వకపోతే అంతే పని. అండ్ ఇది ఏంటంటే నాకు తెలిసి ఇద్దరు కలిసి చేసుకోవచ్చు, ఒకరికి ఎక్కువే ఇది. ఈ క్వాంటిటీ అనేది ఇంకా ఎంత మిగిలి ఉంది చూడండి. అండ్ కొంచెం టింక్లింగ్ సెన్సేషన్ ఇస్తుంది నా స్కిన్ మీద. నాకు నిజంగా భయమేస్తుంది. ఓ మై గాడ్, నా స్కిన్ సూపర్ సెన్సిటివ్ అయిందో ఏమో నాకు తెలియదు కానీ వరకు ఇలాంటివి తెగవాడేదాన్ని. బట్ ఓకే, సో నేను యాక్చువల్గా ఏం చేస్తానంటే హాఫ్ స్క్రబ్ని ఫస్ట్ అప్లై చేసుకుని ఇక్కడ అప్లై చేసుకుని వెళ్ళాను కదా, కడిగేసుకున్నాను వెంటనే. అండ్ తర్వాత ఏంటంటే థర్డ్ ఫేస్ మీద మళ్ళీ సెకండ్ టైం అప్లై చేసాను బికాస్ క్వాంటిటీ ఎక్కువ ఉంది. సో బేసికల్గా ఏంటంటే ఇక్కడ ఈ ఏరియాలో చాలా మండిపోయింది. మేబీ నా స్కిన్ సెన్సిటివ్ అయిపోయినట్టు ఉంది, అంటే నేను కెమికల్ ఎక్స్పోజెన్స్ ఇవన్నీ ఎక్కువ వాడుతున్నాను కదా. సో మేబీ బట్ బాగానే ఉంది, అంటే టూ మచ్ అంటే కళ్ళు అయితే మండలేదు. స్క్రబ్ తర్వాత నేను ఏం అబ్జర్వ్ చేశానంటే ఏరియాలో బాగా మండినా కానీ నాకు నార్మల్గా మూతి చుట్టూ కూడా నల్లగా ఉంటుంది. నేను ఎప్పుడు వీడియోస్లో చెప్తూనే ఉండేదాన్ని. ఇప్పుడు కొంచెం తగ్గించింది, అంటే ఓకే ఐఎమ్ షాక్డ్. ఓకే గైస్, సో థర్డ్ స్టెప్ ఏంటంటే నా ఫేవరెట్ స్టెప్ అనమాట. ఇది గోల్డ్ క్రీమ్. సో ఇక్కడ ఉంది ఇంగ్రీడియంట్ లిస్ట్ మొత్తం మెన్షన్ చేస్తారు. అండ్ ఇక్కడ డైరెక్షన్స్ ఏంటంటే జెంట్లీ మసాజ్ విత్ క్రీమ్ ఫర్ 10 to 15 minutes ఇన్ అప్రోచ్ స్ట్రోక్స్ టిల్ ఇట్ అబ్జార్బ్స్ దెన్ ప్రొసీడ్ విత్ మాస్క్. సో ఇగో ఈ 3 అయిపోయాయి. సో దిస్ ఈజ్ ద థర్డ్ స్టెప్. సో ఇది మీరు ఎలా ఓపెన్ చేయాలి అంటే ఇలా కిందకి అనాలన్నమాట, అప్పుడు అలా వచ్చేస్తుంది బయటకి. సో ఫస్ట్ నాకు అర్థం కాదు ఇలా రిమూవ్ చేయాలి. ఓకే, సో ఇది మనకి గోల్డ్ క్రీమే కదా, ఎస్ గోల్డ్ క్రీమ్. సో ఇది మనకి ఇలా అంటే వస్తుంది. సో గోల్డ్ క్రీమ్ అంటే యాక్చువల్లీ గోల్డ్ కలర్లో ఉంటుంది అనుకున్నా. సో ఇది నార్మల్ క్రీమ్ లైక్ కన్సిస్టెన్సీలో ఉంది. స్మెల్ బాగుంది గైస్, ఇది రిలాక్స్డ్ స్మెల్ అలా ఉందన్నమాట. సో ఫైనల్గా నేను అప్లై చేసుకుని చూపిస్తాను. ఈవెన్ కిడింగ్ చాలా డిజైన్ చేసింది స్కిన్ని. ఐ మీన్
ఐ మీన్ 500 కదా, ఎంత 600 ఉంది ఆల్మోస్ట్ ఆల్. సో ఇదేంటో నా స్కిన్ మీద మండకుండా ఉంటే బాగుండు. సో ఇది ఎలా ఉందంటే మనం బట్టల షోరూమ్స్కి వెళ్తే మొన్న నేను మాన్యువర్కి వెళ్ళాను. సో అక్కడ ఏసీ ఎక్కువ ఉంటే స్మెల్ ఉంటుంది చూడండి బట్టల షాప్స్ లాగా. సో ఆ స్మెల్ వస్తుంది ఇది. సో మంచిగా థిక్ లేయర్ లాగా అప్లై చేసేసి 10-15 మినిట్స్ వరకు ఓకే అప్వర్డ్ డైరెక్షన్లో వాళ్ళు మసాజ్ చేయమని ఉంది. సో నేను సర్కులర్ మోషన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం ఒక ప్యాక్ లాగా అప్లై చేసి తర్వాత నేను ఏంటంటే ఏమైనా ఒక 2-3 సాంగ్స్ వింటూ దాన్ని జస్ట్ స్కిన్లోకి అబ్జర్వ్ అయ్యే వరకు చూస్తాను. తర్వాత ఫైనల్గా ఇది కడగాల్సిన అవసరం లేదు, బట్ మాస్క్ వేయాలన్నమాట, మోల్డ్ మాస్క్. ఎంత క్వాంటిటీ ఇచ్చాడు చూడండి గైస్ వీడు. ఇద్దరు ఈజీగా వాడుకోవచ్చు, ఇద్దరికి వస్తుంది ఇది మంచిగా. సో ఇది స్కిన్లోకి అబ్జర్వ్ ఫేస్ మాస్క్లో ఉంది ఇదే. దీని మీద మళ్ళీ నేను మోల్డ్ మాస్క్ వేయాలి. నెక్కి నేను అప్లై చేయను బికాస్ నా నెక్ చాలా సెన్సిటివ్ ఉంటుంది. సో జస్ట్ దీన్నే మసాజ్ చేసేసి ఒక 10-15 మినిట్స్ మేబీ ఆతుందేమో చూస్తా, ఒకవేళ ఆడకపోతే దీనిపైన వేసేస్తాను. సో ఫైనల్ స్టెప్ ఏంటంటే ఈ గోల్డ్ ఐ మీన్ ఫేషియల్లో మనకి మాస్క్. నేను దీనికోసం యాక్చువల్గా చాలా వెయిట్ చేస్తున్నాను. సో ఇదేంటంటే మిక్స్ పీల్ ఆఫ్ మాస్క్ విత్ 60 ml వాటర్ వైల్ స్టిరింగ్ ఇట్ టు ఫార్మ్ ఏ పేస్ట్. నౌ అప్లై ది స్టిక్ పేస్ట్ టు ద స్కిన్ అండ్ లీవ్ ఇట్ ఆన్ ది స్టవ్ ఫర్ 15-20 minutes. పీల్ ఆఫ్ జెంట్లీ. సో మనకేంటంటే కింద పెట్టిస్తున్నాడు అనమాట, నేను మీకు చూపిస్తాను. సో అగైన్ దీనికి కూడా కంప్లీట్ ఇంగ్రీడియంట్ లిస్ట్ ఇక్కడ మెన్షన్ చేస్తే ఈవెన్ బాక్స్లో కూడా మెన్షన్ చేశారు. సో నేను ఇదేంటంటే వాటర్లో మిక్స్ చేసుకుని వస్తాను. సో ఫైనల్ స్టెప్ ఇది మోల్డ్ మాస్క్ అనమాట. ఇది లిటరలీ హైలైటర్లో ఉంది కదా, గోల్డ్ హైలైటర్ లాగా. నేను ఏంటంటే ఈ నార్మల్ బౌల్ తీసుకొచ్చాను. సో దానిలో వేసి వాటర్తో మిక్స్ చేయమని ఉంది కదా. ఓకే ఇది లిటరలీ మీకు కనిపించట్లేదు. సో ఇది ఏంటంటే మెరుస్తుంది, మీకు కనిపిస్తుంది అది లిటరలీ హైలైటర్ లాగా. అక్కడక్కడ అలా గోల్డ్ స్పిక్స్లా ఉన్నాయన్నమాట, బాగుంది. సో 60 ml వాటర్ అంటే నాకు ఎంతో తెలియదు, బట్ నేను ఏంటంటే ఇంకో ఇలాంటి కన్సిస్టెన్సీలో చేశాను. సో ఇది అప్లై చేసుకుని చూస్తాను ఇప్పుడు. నేను ముందు అప్లై చేసిన జెల్ ఇలా ఉంది గైస్ నా స్కిన్ మీద. సో నేను ఇప్పుడు ఓకే ఐ డోంట్ నో, నేను చేత్తో ఒక ఎక్కడ చూసి అప్లై చేసేస్తాను. సో ఇది థిక్గా అప్లై చేయాలి అని ఉంది. ఓ ఓకే నాకు ఎందుకో టెన్షన్ వస్తుంది. సో నేను అప్లై చేసుకుని మీకు చూపిస్తాను. ఐ నో ఎస్థెటికల్గా అస్సలు లేదు, బట్ నేను ఏంటంటే అప్లై చేసుకున్నాను ఆల్రెడీ గట్టిగా అయిపోతుంది. నేను అప్లై చేసేటప్పుడే ఇది సార్ట్ ఆఫ్ నేను తొందరగా హ్యాండ్స్తో అప్లై చేశాను గైస్. ఒకటి ఐబ్రోస్ మీద అప్లై చేసి నేను ఛాన్స్ తీసుకోదలుచుకోలేదు, ఎందుకంటే ఇది పీల్ ఆఫ్ మాస్క్ కాబట్టి. సో ఐబ్రోస్ దగ్గర నేను వదిలేసాను, ఇది ఇక్కడ మర్చిపోయి అప్లై చేశాను. సో అది కొంచెం భయంగా ఉంది, బట్ ముక్కు దగ్గర దయచేసి మర్చిపోయి హోల్స్ దగ్గర అప్లై చేసుకోదు బికాజ్ యూ కాంట్ బ్రీత్. సో నేను ఒక 15 minutes తర్వాత పీల్ ఆఫ్ చేసి చూపిస్తాను. ఓకే గైస్ నేను పెట్టుకుని ఆల్మోస్ట్ యాక్చువల్గా హాఫ్ అన్ అవర్ అయింది బికాజ్ నేను మధ్యలో వంట చేయడానికి అని చెప్పి వెళ్ళాను. సో లెట్ మీ పీల్ ఇట్ అవుట్. ఓకే నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంత ఈజీగా వస్తుంది అనుకోలేదు. అంటే థిక్గా వేయాలన్నమాట. దట్ ఈస్ సో సాటిస్ఫైయింగ్. ఓకే సో బ్లాక్ ఈజ్ వైట్ ఏం రావు దీంతో, అండ్ ఇది స్మూత్గానే వచ్చేస్తుంది గైస్, మీరేం కష్టపడాల్సిన అవసరం లేదు. నేను యాక్చువల్గా చాలా గట్టిగా అయిపోతుందేమో అనుకున్నా. ఓకే ఐబ్రోస్ ఐబ్రో హెయిర్ ఏం రాలేదు. సో నేను ఇది రిమూవ్ చేసుకుని ఒకసారి నార్మల్ వాటర్తో వాష్ చేసుకొస్తాను. స్కిన్ చాలా క్లీన్, సూపర్ క్లీన్గా అనిపిస్తుంది గైస్, అండ్ కొంచెం వైటనింగ్ ఎఫెక్ట్ కూడా ఇస్తుంది. సో ఇది నాకు రేపటి వరకు ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ చాలా క్లీన్, లైక్ డీప్ క్లీనింగ్ చేస్తే ఎఫెక్ట్ వస్తుంది చూడండి, అలా ఉంది స్కిన్. అండ్ పోర్స్ని బాగా క్లీన్ చేసింది. బ్లాక్ హెయిర్స్ అలాగే ఉన్నాయి, బట్ ఐ మీన్ ఓవరాల్గా ఒక మంచి న్యాచురల్ గ్లో ఇచ్చినట్టుంది స్కిన్కి. సో ఐ మీన్ బాగుంది, అంటే ఆ ప్రైస్కి బాగుంది, అండ్ వాళ్ళు క్వాంటిటీ కూడా చాలా ఎక్కువ ఇచ్చారు. సో ఓవరాల్గా అయితే రికమెండ్ చేస్తున్నాను. మీకు ఏమైనా ఇంపార్టెంట్ ఫంక్షన్స్ అవి ఉంటే మీరు కొనుక్కుని ఒకసారి ట్రై చేయొచ్చు గైస్. అండ్ బాగుంది ఓవరాల్గా. కొంచెం సెన్సిటివ్ స్కిన్ అంటే జాగ్రత్తగా ఉండండి, బికాస్ నాదంత సెన్సిటివ్ స్కిన్ కాకపోయినా కానీ నాకు ఫస్ట్ 2 స్టెప్స్లో కొంచెం కళ్ళు అది మండాయి కదా. సో అందుకని సెన్సిటివ్ స్కిన్ అంటే జాగ్రత్త, బట్ వేరే స్కిన్ టైప్స్ అన్నింటి వాళ్ళకి నేను పక్క రికమెండ్ చేస్తాను. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. మరి నెక్స్ట్ వీడియోలో కలిసి టేక్ కేర్, బై అండ్ షైన్స్.